నమస్తే సార్. ఎవరు టిఫిన్ లేదన్నా మేము అల్లాడిపోతున్నాం. ఈ షుగర్ పేషెంట్లు అట్నే చెప్తుంటాడు. అటు తేడా ఏం చెప్తా పక్కరండి ఒకరు పక్కరండి. सप्त समिधकृताः देवायज्ञं तन्वाना अवत्तम्बुरे अस्येरा परिजानन्ति यानि हरिदमिति ब्राह्मणे वसन्ते तस्मात् ब्राह्मणेभ्यो योगमायतनं वेद आयतनवान् भवति अनन्तरायाय सर्वस्तोमोतिर्गामि धान्यं धनं वशं बहुवतरणामं श्री श्रीरपूर्णगुणवशंबरमगुणशङ्का गलत गंगा अनन्तरायाय सर्वस्तोमोदिरात्रमत्तमहद्भवते सर्वस्यादेव शरदो वर्धमानयत्यभिनिकमो भवते सदमितशतमिजस्मिन्नते ममर्पयेन्द्रामदेवपजने विहावः आयुर्दाग्ने हविलोजुषाणो बृहत्कलेको वृतयेत्वामधचारणो योगदेवपुत्रमभिर्क्षतानिमो पश्यनि पुत्रो पश्यनि पौत्रो నుంచి రాజకీయాల్లో పనిచేస్తున్నాను. నేను కాంగ్రెస్ పార్టీలో కౌన్సిలర్గా పనిచేశాను. అదేవిధంగా ప్రతిపక్ష నాయకుడిగా పనిచేసి ఎంతోమందికి సేవ చేశాను. కానీ నా సేవల్ని మా నాయకుడైన కొంతమంది వ్యక్తులు గుర్తించలేకపోయారు. ఇప్పుడు నేను ఆ పార్టీకి రిజైన్ చేసేసి ఈనాడు దామచర్ల రియాజు వాళ్ళ సమక్షంలో నేను ఒక బుక్లెట్ తయారు చేశాను. దామచర్ల గారు 2014లో చేసిన 2014 నుంచి 2019 దాకా చేసిన అభివృద్ధి కార్యక్రమాలకి నేను ముగ్ధుడినై నేను ఒక బుక్లెట్ తయారు చేశాను. ఆ
ఆ బుక్లెట్ ఆవిష్కరణకి ఈరోజు దామచర్ల జనార్దన్ గారు వాళ్ళ సత్యమణి గారు సత్యలత గారు వచ్చారు. చాలా సంతోషంగా ఉంది. నేను ఇక నుంచి కూడా ఉమ్మడి అభ్యర్థి ఎవరైతే ఉంటారో జనసేన, టీడీపీ, బీజేపీకి సంబంధించిన ఏ వ్యక్తికైనా కూడా నేను అహర్నిశలు కష్టపడి వాళ్ళ యొక్క గెలుపు కోసం కృషి చేస్తానని నేను ప్రమాణం చేస్తున్నాను. అది కూడా కాకుండా నా యొక్క శ్రమని దోపిడీ చేసిన అభ్యర్థి బాలినేని శ్రీనివాసరెడ్డి, అతను నన్ను ఉపయోగించుకున్నంతకాలం ఉపయోగించుకొని ఈనాడు ఒక రకమైన చెప్పుడు మాటలని నన్ను దూరం చేసుకున్నాడు. అతని ప్రవర్తన కూడా నచ్చకుండా నేను బయటకు వచ్చేసాను. బయటకు వచ్చేసి ఈ దామచర్ల జనార్దన్ గారు గెలవాలనే ఉద్దేశంతోనే ఆయనకి మనస్ఫూర్తిగా చేస్తున్నాను. అది కూడా కాక రాష్ట్రం కూడా దివాలెత్తిపోయింది, అందరూ తెలిసిన విషయమే. రాష్ట్రాన్ని బాగు చేయాలంటే పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు, మోడీ గారు ఒకటయ్యారు. అది నాకు నచ్చి నేను దానికి ఇంప్రెస్ అయ్యి ఈనాడు వీళ్ళకి మద్దతుగా నేను బుక్లెట్ తయారు చేశాను. దామచర్ల గారు చేసిన 2014 నుంచి 2019 దాకా చేసిన అభివృద్ధి కార్యక్రమాలు అందరికీ బుక్లెట్ రూపేణ నేను ప్రచారం చేస్తున్నాను. అందరూ కూడా చదివి దామచర్ల జనార్దన్ గారికి అఖండమైన మెజార్టీ చేకూర్చాలని, ఆయన్ని అఖండమైన మెజార్టీ గెలిపించాలని, అదేవిధంగా దేవుడు సక్రమంగా చూస్తే ఆయన మంత్రి కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదేవిధంగా ప్రజలకి ఆయన 2014-2019లో చేసిన దాదాపు 3 కోట్ల రూపాయల వర్కులు ప్రజలకి చేసి నిరూపించాడు. ఇప్పుడు కూడా గెలిపిస్తే ఆ 3,000 కోట్లు కాకుండా మళ్ళీ ఇంకొక 3,000 కోట్ల రూపాయలు అభివృద్ధి చేస్తాడని చెప్పేసి నాకు ప్రగాఢమైన విశ్వాసం. అందుకే నేను దామచర్ల గారికి మనస్ఫూర్తిగా మద్దతు తెలియజేస్తున్నా. నా పేరు అనంత మల్లికార్జునరావు. నేను ప్రతిపక్ష నాయకుడిగా మున్సిపాలిటీకి చేశాను, కౌన్సిలర్గా. నేను అవినీతి పరుణ్ణి, నేను అవినీతి రహితంగా నేను మున్సిపాలిటీలో 10 సంవత్సరాలు పనిచేశా. అతను బాలినేని శ్రీనివాసరెడ్డి, నేను అవినీతి పరుణ్ణి, నేను మీకు అవినీతి చేస్తాను, మీకు ఏదైనా చేయలేను అని చెప్పి బహిరంగంగా చెప్పాడు. అది కరెక్ట్ కాదు. అతను అవినీతి పరుడు. అతను టైం దొరికితే పేకాట 10 రూపాయలకి వడ్డీకి తెచ్చుకున్న వ్యక్తి ఈనాడు కోట్లు ఖర్చు పెట్టి అభివృద్ధితో జనాలకి పంచి గెలవాలనే ఉద్దేశంతో చేస్తూ ఉన్నాడు. అది కరెక్ట్ కాదు. బాలినేని శ్రీనివాసరెడ్డి, నువ్వు ఖచ్చితంగా ఓడిపోతావు. దామచర్ల జనార్దన్ డెఫినెట్గా గెలుస్తాడు. రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు మళ్ళా చేస్తాడు, అనేక కార్యక్రమాలు చేస్తాడని చెప్పేసి ఈ విధంగా నేను తెలియపరుస్తూ ఉన్నా.